హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి మా నిహాల్ బర్త్డే వ్లాగ్. మార్నింగ్ నుండి ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మీకు తెలిసిందే కదా, రొటీన్ ఉంటుంది, పూజ చేసుకోవడము, రెడీ అవ్వడము. అండ్ మా నిహాల్ వచ్చేసి బిల్డింగ్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇచ్చి వచ్చిండు. స్కూల్ ఉంటే బాగుండేది, కానీ స్కూల్ లేదు కదా. బిల్డింగ్లో 1 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చిండి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా ఫామ్ హౌస్కి వచ్చినాము. ఫామ్ హౌస్ చిన్నగా సింపుల్గా చాలా బాగుంది. హాలిడేస్ కదా, కొంచెం రిలాక్స్ అయినట్టు కూడా ఉంటుందని అందరం ఇట్లా వచ్చినాము. మళ్ళీ పిల్లలకి హాలిడేస్ వచ్చి కూడా దాదాపు 20 days అయిపోయింది. వాళ్ళకి ఇంట్లో ఎంత బోర్ కొడుతుందంటే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టుంది వాళ్ళకి. అందుకే ఇట్లా కొంచెం రిలాక్స్మెంట్ కోసం ఇట్లా ఫామ్ హౌస్కి వచ్చినాము. బయట ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది. పిల్లలు వచ్చినప్పటి నుండి మేము వెళ్ళొచ్చా, వాటర్లోకి వెళ్ళొచ్చా అని అస్సలు ఒక 5 minutes కూడా ఉండలేదు. బయట వచ్చినాక వెంటనే వాటర్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి అదే హ్యాపీనెస్ కదా. బీచ్లో అంటే కొంచెం ఆ భయం ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో కొంచెం ఒక లెవెల్ వరకు వాటర్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినంత ఆడుకున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది హాల్. చూసారా, మా లగేజ్ అంతా అక్కడనే ఉంది. కవర్లు నిండిపోయింది మొత్తము. హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్కి మీరు అక్కడ చూస్తే కర్టెన్ దగ్గర అది గ్లాస్ డోరు, స్లైడింగ్ డోరు, దాని నుండి మనకి స్విమ్మింగ్ పూల్కి కనెక్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూము. అసలు ఇది లాస్ట్ మూమెంట్లో దొరికింది. అసలు రంజాన్ కదా, ఫుల్ బిజీ ఉన్నాయి ఫామ్ హౌసెస్ అన్నీ. లాస్ట్ మూమెంట్లో దొరికింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి చిన్నగా కిచెన్ ఉంది. మరీ చిన్నగా ఏం లేదు, సరిపోద్ది కిచెన్. అండ్ ఇటు సైడ్ సింక్. అండ్ అటు సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఉంది. ఇంటికాడ మేము లంచ్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని సామాన్ తీసుకొని వచ్చినాము. ఇక్కడ వచ్చినాకనే చేద్దామనని బయటనే పెట్టుకున్నాము మన వంట కార్యక్రమం మొత్తము. మళ్ళీ ఆ రోజు వెదర్ కూడా ఎంత బాగుందంటే కూల్గా ఉంది. ముందు వరకు బిఫోర్ డే అంతా కూడా చాలా ఎండ కొట్టింది, కానీ ఆ రోజు మాత్రం వెదర్ మాత్రం చల్లగా ఉంది. అసలు వెదర్ సపోర్ట్ చేయకపోతే మేము ఇట్లా బయట వంట చేసే వాళ్ళం కాదు, ఆ రూమ్లోనే ఉండేవాళ్ళము. ఇట్లా బయట ఉంటే ఏంటంటే మనకి ఇంటి దగ్గర మనం చెట్లలోకి వెళ్ళి వంటలు చేసుకుంటాం కదా, ఆ ఫీలింగ్ వచ్చింది. బయట అక్కడ కొంచెం ఖర్జూర చెట్లు అవి ఇవి ఉండేసరికి ఇంటి దగ్గర కదా చెట్లలోకైనా ఫీలింగ్ వచ్చింది. ఇక్కడైతే అన్న వంట చేస్తున్నాడు. ఏం తలకాయ కర్రీ. చాలా మందికి తెలంగాణలో తలకాయ కర్రీ ఫేవరెట్ ఉంటుంది కదా, ఆంధ్ర సైడ్ కూడా తలకాయ కర్రీ రాగి ముద్ద ఫేవరెట్ కాంబినేషన్ కదా అందరికీ. నాకు కూడా తలకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇక్కడ అన్న అయితే మొత్తం వంట చేస్తున్నాడు, మేమేమో కట్టింగ్ అది ఇది చేసుకుంటూ ఉన్నాము. అండ్ పిల్లలు తెలిసిందే కదా, వాళ్ళు అస్సలు స్విమ్మింగ్ పూల్ నుండి అస్సలు లేవలేదు. మా వాడు వచ్చిండు బయటికి, డ్రెస్ చేంజ్ అయింది, మళ్ళీ వెళ్ళిండు. సమ్మర్ కాబట్టి వాటర్లో ఎంత ఆడుకున్నా నో ప్రాబ్లం. అదే వింటర్ అయితే మనం అసలు ఆ టైంలో మనం వద్దన్నా కానీ వాళ్ళు వెళ్తారు, జలుబు ఇవన్నీ అవుతాయి. సమ్మర్ కాబట్టి ఆ టెన్షన్ ఏం లేదు. ఇంకా అన్న వాళ్ళు వచ్చేది ఉంది, ఇంకా ఆ టైంకి ఇంకా రాలేదు, కాసేపు అయ్యాక వచ్చారు. అవన్నీ రావద్దు, సౌండ్ నిమ్మకాయలు గిల్లే చేస్తాం కూడా పేల. ఇక్కడైతే లంచ్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి తలకాయ కర్రీ అండ్ ఇదేమో బగారా రైస్. లంచ్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ మేము కూడా అంతా హడావిడి పడకుండా స్థిరంగా చేసుకున్నాము. లంచ్ తినేసి ఈవినింగ్ అట్లా గేమ్స్ ఆడుతూ ఉన్నారు. బయట ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అదొక బెనిఫిట్ అయిపోయింది. అంతా క్లోజ్డ్గా ఇట్లా ఇల్లు లాగా ఉంటే మనకి అంత ఎంజాయ్మెంట్ ఫీలింగ్ వచ్చేది కాదు. అండ్ కొద్దిసేపు అట్లా షటిల్ ఆడుకున్నాక ఇట్లా రూమ్లో కొద్దిసేపు అన్న వాళ్ళందరూ IPL నడుస్తుంది కదా, IPL చూస్తూ ఉన్నారు. అండ్ మేమేమో 7-7:30కి అట్లా డెకరేషన్ స్టార్ట్ చేసినాము. నిహాల్ బర్త్డే కూడా అంత పెద్దగా ఏం చేయలేదు, చిన్నగానే మినిమంగా ఫ్రెండ్స్తోని అట్లా చేసినాము. ఫస్ట్ అనుకున్నాం కానీ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది.
చిన్నగా అట్లా కొంతమంది ఫ్రెండ్స్తో అట్లా చేసినాము. పిల్లలు ఏ టైం అయినా నైట్ అయినా అట్లా షటిల్ ఆడుతూనే ఉన్నారు. మా విషు చూసారా, వాళ్ళు షటిల్ ఆడుతూ ఉంటే మధ్యలో చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అటు కొడతా ఉంటే ఇటు కొడతా ఉంటే వింతగా అనిపించింది. వాడు ఎప్పుడు చూడలేదు కదా, అట్లా వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో నుండి వాడు కూడా అట్లా అంబాడుతూ వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండు. నేను డెకరేషన్ వచ్చేసి అంత క్లారిటీగా డీటెయిల్గా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ డెకరేషన్ వీడియో మా చిన్నోడి బర్త్డే అప్పుడు చేశాను కదా, అది నేను ఐబార్లో ఇస్తాను ఆర్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి అంటే డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే. అండ్ ఇటు సైడ్ ఏమో అన్న వాళ్ళు డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. అంటే లంచ్కి చేసిన కర్రీస్ అవి కొన్ని ఉన్నాయి, కానీ డిన్నర్కి వచ్చేసి మటన్ తహారీ చేస్తున్నారు. ఈ అన్న అక్కడ ఉన్నాడు కదా, కూర్చున్నాడు కదా, ఆ అన్న మటన్ తహారీ చేయడంలో చాలా ఫేమస్ అంట. అందుకే ఈ అన్న వచ్చినప్పుడల్లా అన్న వాళ్ళందరూ తహారీ చేయించుకుంటారంట. అండ్ చాలా బాగా చేసిండు, టేస్ట్ వచ్చేసి యమ్మీగా ఉంది తహారీ. నేను ఫస్ట్ టైం తినడం తహారీ, ఎప్పుడు తినలేదు ఇంతవరకు. మటన్ తహారీ చాలా బాగుంది. అండ్ ఇక్కడేమో నేను డెకరేషన్ వచ్చేసి నేను అనుకుంది ట్రాన్స్పోర్టేషన్ థీమ్. అంటే మా వాడికి కొంచెం ఈ ట్రక్స్, జేసీపీలు, కార్లు ఇవన్నీ వాడికి ఇంట్రెస్ట్. అందుకే అంటే ఇన్ని బర్త్డేస్ అట్లా ఏం చెయ్యలేదు, ఈ థీమ్ అట్లా అని ఏం అనుకోలేదు. కానీ ఇప్పుడు వాడికి తెలుస్తుంది కదా, వాడు అందరినీ చూస్తున్నాడు కాబట్టి నాకు ట్రక్ బర్త్డే కావాలి, నాకు కార్ బర్త్డే కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అందుకే వాడికి వచ్చేసి నేను ట్రాన్స్పోర్టేషన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను, వాడికి నచ్చింది. బర్త్డే ఎలాగో పెద్దగా చేయలేదు కాబట్టి ఈ బర్త్డే థీమ్ వచ్చేసి వాడికి ఇష్టమైన థీమ్ సెలెక్ట్ చేసుకుందామని నేను ట్రాన్స్పోర్టేషన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ థీమ్కి ఆరెంజ్ అండ్ బ్లాక్ బెలూన్స్ చూస్ చేసుకున్నా. మేము డెకరేషన్ చేసిన టైంలో వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు. అండ్ స్విమ్మింగ్ పూల్ అయ్యాక అందరు రెడీ అయ్యి ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం లేట్ అయింది కేక్ కటింగ్ అయ్యేసరికి. డెకరేషన్ నేను ఎలా అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. Happy birthday to you. Happy birthday. కేక్ తినిపిస్తున్నారే. ఇటు ఇష్యూ పెడదామా, తమ్ముడు పెడదామా, ఇష్టమా. అన్న నువ్వు కూడా వస్తున్నాం అందరం. ఎస్ కవర్ ఆంటీ ప్లీజ్ కవర్. ఇక్కడైతే కేక్ కటింగ్ అయ్యాక కేక్ ఇట్లా కట్ చేసి అందరికి ఇచ్చినాము. కొంతమంది ఫ్రెండ్సే కదా, తొందరగానే అయిపోయింది కేక్ కటింగ్.
నైట్ ఇక డిన్నర్ చేసి నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. 4 అయింది మేము పడుకునేసరికి. ఇక ఎక్కువ రికార్డ్ ఏం చేయలేదు, అందరం ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాము. ఇక మార్నింగ్ లేచి మేము స్విమ్మింగ్ పూల్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాము. యాక్చువల్లీ ముందు రోజు స్విమ్మింగ్ పూల్లో మేము దిగుదాం అనుకున్నాం, కానీ ఆ పని ఈ పని చేసేసరికి అంటే వంట మేమేం చేయలేదు, కానీ పిల్లలతోనే సరిపోయింది, అసలు టైం కుదరలేదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఎట్లా వెళ్ళాలి కదా, 1 డే తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో టైం దొరకదనని మార్నింగ్ వెంటనే బ్రష్ చేసుకొని టీ తాగి వెంటనే ఇట్లా పూల్లోకి వచ్చేసినాము. మంచి టైం స్పెండ్ చేసినాము అందరము. అండ్ ఆ డెకరేషన్ బెలూన్స్ అన్ని పూల్లో వేసుకొని ఏవో ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉన్నాము. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.